హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే అలసందలతో స్నాక్ చేస్తున్నానండి. బొబ్బర్లు కూడా అంటారు వీటిని. మనం ఒక 2 కప్పులు అలసందలు తీసుకొని ఒకసారి కడిగేసి వాటర్ పోసేసి నానబెట్టేసేయండి. ఒక 4 to 6 అవర్స్ తర్వాత కుక్కర్ గిన్నెలో వేసుకొని ఒక 3 కప్పులు వాటర్ వేసుకొని ఉడికించాలండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి మూత తీసేయండి. అది ఒక జల్లెడలో వడకట్టేసుకోండి. 3 విజిల్స్కి మంచిగా ఉడికిపోతాయండి. ఇంకెక్కువ ఉంటే మెత్తగా అయిపోతాయి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక జల్లెడలో వడపోసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత అది కొంచెం చిటపటలాడినప్పుడు ఒక 2-3 ఎండుమిర్చి కూడా సగానికి కట్ చేసుకొని ఒకసారి కడిగి సగానికి తుంపుకొని వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చండి. ఇష్టం ఉన్న వాళ్ళు, కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే వేసుకోలేదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చిలు కూడా కట్ చేసుకొని వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, కొంచెం పసుపు కూడా వేసుకోండి, బాగుంటుంది. అవి వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ ఉల్లిగడ్డలు అనేవి మొత్తం ఫ్రై అవ్వకూడదండి. జస్ట్ వేసుకున్న ఒక 2-3 నిమిషాలు అలా ఫ్రై అయితే సరిపోతుంది. మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. అలా ఇవి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఒక గిన్నెలో సర్వ్ చేసుకోండి. పైనుంచి కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ రసం వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నిమ్మకాయ లేని వాళ్ళు ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.